రాశి ఫలాలు ప్రప్రథమంగా మేషరాశికి. ఒక పర్యాయం గ్రహ సంచారాన్ని చూద్దాం. మేషంలో రవి ఉచ్చ పొంది సంచరిస్తున్నాడు. ద్వితీయంలో కుజుడు, తృతీయంలో రాహువు. 24వ తారీఖున గురువు వక్రించి వృశ్చికంలోకి వస్తున్నాడు కాబట్టి అష్టమ గురువు. భాగ్యంలో అంటే 9వ స్థానంలో శనికేతువులు, వ్యయంలో శుక్రబుధులు. ఈ రకమైనటువంటి సంచారం జరుగుతోంది. ఈ జరుగుతున్నటువంటి సమయంలో ఉచ్చ పొందినటువంటి రవి మేషంలో ఉన్నాడు కాబట్టి, ఆయన పంచమాధిపతి అయ్యాడు కాబట్టి, పిల్లలకు సంబంధించినటువంటి ఏదైనా ఒక విశేష కార్యక్రమం కానీ, పిల్లలకి ఆనందం కలిగించే కార్యక్రమం కానీ, ఒక శుభ కార్యక్రమం కానీ చేసేదానికి మేషరాశి వారికి అనువైన సమయం ఇది. అష్టమంలో గురువు వక్రించి ఉన్నాడు. ఆయన భాగ్యాధిపతి, వ్యయాధిపతి కూడా. ఇది కూడా కొంతవరకు అనుకూలించే పరిస్థితే. మరి మేషరాశి వారికి అంటే వాస్తవానికి గ్రహ సంచారాన్ని అనుసరించి మనం ఫలితాలు తెలుసుకుంటున్నామంటే మానసికమైనటువంటి దుర్బలతకి కాదు. ఏదైనా ఒక చిన్న సమస్య వస్తుంది అని తెలిస్తే ఆ సమస్యను అధిగమించడానికి తగినటువంటి మార్గాలు ఎంచుకునేదానికి సహాయపడుతుంది శాస్త్రం. ఆ కారణం చేత మనకి అందుబాటులో ఉన్నటువంటి విశేషమైనటువంటి పర్వదినాలు, మనం చేయవలసిన కార్యక్రమాలు, మనకి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏదైనా కనుక ఉన్నట్టయితే వాటిని తొలగించుకునే మార్గాలు అన్వేషించడమే జ్యోతిష్ శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మానవాళికి అనేక రకాల శుభాలను చేకూర్చేదానికి దోహదపడగలిగే శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం. దీన్ని కనుక మనం దృష్టిలో పెట్టి చూసినట్టయితే మేషరాశి వారికి రవిగ్రహం ఉచ్చబొంది ఉంది కాబట్టి ప్రస్తుతం తల్లిదండ్రుల నుంచి ఆశించినటువంటి ఏదైనా ఆస్తిపాస్తులు కానీ ఏదైనా రావాలనుకున్నా, తల్లిదండ్రుల్ని ఏదైనా దివ్య దేవాలయ సందర్శనం చేయించాలని చెప్పి భావిస్తున్నా, ఎటు విధంగా చూసినా కూడా ఈ వేసవి సెలవులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఈ సమయం విశేషంగా లాభింపజేస్తుంది. ఇంట్లో మంచి శుభకార్యాలు జరిగేదానికి అనువైన సమయం. అందువల్ల మేషరాశి వారు ఒక చిన్న ప్రక్రియని కనుక అవలంబించగలిగినట్టయితే, కారణం ఏంటంటే గ్రహస్థానంలో ద్వితీయంలో కుజుని యొక్క సంచారం జరుగుతుంది. తృతీయంలో రాహు యొక్క సంచారం కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ ద్వితీయంలో జరుగుతున్నటువంటి రాష్ట్రాధిపతి యొక్క సంచారం కాబట్టి కుజుని ఉద్దేశించి ఒక చిన్న ప్రక్రియ ద్వారా శుభకరమైనటువంటి పరిణామాలు అందుకునేదానికి అవకాశం ఉంది. ఆ ప్రక్రియ ఏంటంటే ఇంట్లో తేనె సీసా ఉంచుకోవాలి. చాలా చిన్న ప్రక్రియ, ఖర్చుతో కూడింది కాదు. ఇంట్లో ఒక చిన్న తేనె సీసా కనుక ఉంచుకున్నట్టయితే అది విశేషంగా లాభించే అవకాశం ఉంటుంది. మాస శివరాత్రి అందుబాటులో ఉంది కాబట్టి మాస శివరాత్రి రోజున పాలతో పైసా సర్వసౌఖ్యాని అనే సూక్తిని అనుసరించి సుఖాలు కనుక అంటే సర్వ విధమైనటువంటి శ్రేయోదాయకమైనటువంటి జీవితాన్ని అపేక్షించే వారికి పాలతో కనుక రుద్రాభిషేకం చేసుకోగలిగినట్టయితే అది కూడా దోహదపడుతుందన్నమాట. అందువల్ల మేషరాశి వారు ఏ కారణం చేత కూడా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగినట్టయితే విశేషమైనటువంటి లాభవంతులుగా ఈ వారం పరిగణించబడే అవకాశం ఉన్నాయి కాబట్టి మేషరాశి వారికి ఈ వారం యోగిస్తుందనే భావన. వృషభ రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ప్రప్రథమంగా గోచారం. రాశిలో అంటే వృషభ రాశిలో కుజుని యొక్క సంచారం, ద్వితీయంలో రాహు యొక్క సంచారం, 24వ తారీఖు నుంచి వక్రించిన గురువు సప్తమంలో, అష్టమంలో శనికేతువులు, లాభంలో శుక్రబుధులు, వ్యయంలో రవి. ఈ రకమైనటువంటి సంచారం ఉంది. వృషభ రాశి వారికి కొంత అసౌకర్యం కలిగించేటువంటి సమయమే. అంటే ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన ఎందుకు చేయాల్సి వస్తుందంటే గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ రకమైనటువంటి ప్రస్తావన తప్పనిసరిగా చేయవలసినటువంటి సూచన ఏర్పడుతోంది. వాస్తవానికి జన్మజాతక రీత్యా వ్యక్తిగతంగా ఉన్నటువంటి జాతకాలు తెలుసుకుంటే కానీ, దాంతో దీన్ని అన్వయిస్తే కానీ సరైనటువంటి ఫలితాలు తెలుసుకునే అవకాశం ఉండదు. కానీ
మన వృషభ రాశికి కేవలం వృషభ రాశి గురించే మనం ఫలితాలని తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి గోచార రీత్యా ఈ విషయాలు చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయాలు ఇక్కడ పొందుపరిచినంత మాత్రాన మానసికమైనటువంటి రుగ్మతకి కానీ మానసికమైనటువంటి భయభీతులకి కానీ లోను చేద్దామనే ఉద్దేశం కాదు. ఇక్కడ జ్యోతిష శాస్త్రం యొక్క పరమోద్దేశం ఏంటంటే ఏదన్నా తెలిసి కానీ తెలియక కానీ మనకి ఈ గ్రహ సంచారం ద్వారా ఏర్పడేటటువంటి కొన్ని ఇబ్బందుల్ని ముందుగా కనుక తెలుసుకోగలిగినట్టయితే ఆ ఇబ్బందుల నుంచి బయటపడిపోయి సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందే పరిష్కార మార్గాలు కూడా శాస్త్రమే తెలియపరుస్తుంది. ఆ కారణం చేత వృషభ రాశి వారికి అష్టమంలో శనికేతువుల యొక్క సంచారం, ద్వితీయంలో రాహు యొక్క సంచారం, రాశిలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నాయి. ఆ కారణం చేత ఎవరైనా సరే వృషభ రాశి వారు ఎక్కడన్నా వ్యాజ్యాలకు కనుక వెళ్ళినట్టయితే, ప్రత్యేకించి విడాకులు కోరి కనుక వెళ్ళినట్టయితే అవి శీఘ్రగతిన మంజూరు అయ్యే అవకాశం ఉంది. విచ్ఛిన్నకరమైనటువంటి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి పరస్పర అవగాహన లోపించి దాంపత్య జీవితం విచ్ఛిన్నం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అదొకటే కాకుండా ఎక్కడన్నా కనుక కోర్టులో కేసులు కనుక ఉన్నట్టయితే అవి కూడా ప్రతికూలంగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అందువల్ల తగు జాగ్రత్తలు వహించి ప్రతికూలమైనటువంటి వాతావరణం కాబట్టి కాస్త ఒద్దికగా సమయానుకూలంగా ప్రవర్తించినట్టయితే కాలం అనుకూలించేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ ఇబ్బంది పడకుండా చాలా తక్కువ ఖర్చుతో, తక్కువ ప్రయాసతో, తక్కువ మనోవేదనతో బయటపడిపోయే అవకాశం వృషభ రాశి వారికి ఉంది. కాబట్టి తగు జాగ్రత్త తప్పనిసరిగా వహించాలి. వాహన ప్రమాదాలు కూడా సూచించబడుతున్నాయి. కారణం ఏమంటే రాశిలో కుజుని యొక్క సంచారం, ఆయన అష్టమాన్ని చుట్టం జరుగుతోంది. కాబట్టి సమయం అంత అనువుగా లేదు. ఈ అనువుగా లేని సమయంలో అనువుగాని చోట అధికులమనరాదు అనే ఒక చిన్న సామెతను అనుసరించి కాస్త అణిగి మణిగి ఉన్నట్టయితే వృషభ రాశి వారికి సుఖకరమైనటువంటి జీవితం ఈ వారం భగవంతుడు ప్రసాదించగలడు. మిథున రాశి వారికి రాశి ఫలాలు. మిథున రాశిలో రాహు సంచరిస్తున్నాడు. సప్తమంలో శనికేతువులు. 24వ తారీఖు నుంచి గురువు వక్రించి 6ంట సంచారం జరుగుతోంది. రాజ్యంలో శుక్రబుధులు, లాభంలో రవి, వ్యయంలో కుజుడు. ఈ రకమైనటువంటి గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు రాహువు రాశిలో సంచరిస్తున్నా కూడా లాభంలో శుక్రబుధులు, లాభంలో రవి ఉచ్చబంది ఉన్నాడు. కాబట్టి కొంత లాభించేటటువంటి సమయం కింద మనం పరిగణలోకి తీసుకోవాలి. శుభకార్యాలకు అనువైన సమయం. శుభకార్యాలు కనుక తలపెట్టినట్టయితే, అంటే గృహప్రవేశం కానీ, వివాహ ప్రస్తావన కానీ, సంతానానికి కానీ, స్వయంగా కానీ చేసినట్టయితే అవి సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజ్యపద ప్రాప్తి, అంటే ఉద్యోగరీత్యా ఉన్నతమైనటువంటి ఉద్యోగానికి ప్రయత్నం కనుక చేసినట్టయితే అది కూడా సఫలీకృతం అయ్యేదానికి చాలా ఎక్కువైనటువంటి అవకాశాలు ఉన్నాయి. రాశిలో రాహు సంచరిస్తున్నాడు. ఈ రాహు సంచారం రాశిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సామాన్యంగా మానసికమైనటువంటి పరిభ్రమణం, అంటే ఏమంటే సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవటం అనేటటువంటి సామాన్యంగా గమనిస్తూ ఉంటాం. ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి పరిణామాల నుంచి బయటపడాలంటే ప్రవహిస్తున్నటువంటి నీటిలో కాసి బొగ్గు ముక్కలు వేయాలి. ఆ రకమైనటువంటి ఉపశాంతి కనుక చేసుకోగలిగినట్టయితే రాహువుకి సంబంధించినటువంటి ఉపశాంతి జరుగుతుంది. ఇది చేయడానికి అవకాశం లేదు, అనువుగా లేదు అని అనుకున్నటువంటి వారికి మరొక విశేషమైనటువంటి సూచన తప్పనిసరిగా చెప్పవలసినటువంటి పరిస్థితి. ఈ వారం 22వ తారీఖున సంకటహార చతుర్థి. ఈ సంకటహార చతుర్థి రోజున గరికతో గణపతికి గనక అర్చన గనక చేయగలిగినట్టయితే బాగుంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే రాహువుకి సంబంధించినంత వరకు ఇంట్లో నర్మదా బాణలింగాన్ని స్థాపించుకోవటం, అంటే నాగాభరణంతో కూడినటువంటి నర్మదా బాణలింగాన్ని స్థాపించుకుని ఆ నర్మదా బాణలింగానికి ప్రతినిత్యం గనక అభిషేకం గనక చేయగలిగితే బాగుంటుంది. తద్వారా రాహు సంచారం జరుగుతున్నటువంటి సమయంలో సుమారుగా ఇంకా 1 సంవత్సరాల కాలం పాటు రాహు రాశిలో సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు కనుక తీసుకోగలిగినట్టయితే సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశాలు విశేషంగా ఉన్నాయని చెప్పక తప్పదు. కర్కాటక రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ప్రప్రథమంగా
గోచార రీత్యా గ్రహ సంచారం ఏ రకంగా ఉందంటే, వ్యయంలో రాహు 24వ తారీఖున గురువు వక్రించి 5 అంటే సంతాన స్థానానికి పుత్రపౌత్ర స్థానానికి వస్తున్నాడు. 6 శనికేతువులు, భాగ్యంలో శుక్రబుధులు, రాజ్యంలో రవి ఉచ్చ పొంది ఉన్నాడు, లాభంలో కుజుడు. కర్కాటక రాశి వారికి ఉద్యోగరీత్యా ఏదైనా కనుక విశేషమైనటువంటి ప్రయత్నాలు చేద్దామని చెప్పి అభిలషించేటటువంటి వారికి ఇది అనువైన సమయం. అంటే దూర ప్రాంతాలకు బదిలీ వచ్చే అవకాశాలు ఉంది, అయినా సరే పదోన్నతి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఇంట్లో ఒక శుభకార్యం జరిగేదానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఆ కారణం చేత దీన్ని దృష్టిలో పెట్టుకుని కర్కాటక రాశి వారు ఒక చిన్న ప్రక్రియ ద్వారా శుభపరమైనటువంటి పరిణామాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి వీరికి అందుబాటులో ఉన్నది సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి హోమం చాలా విశేషమైనటువంటి లాభాన్ని కలగజేస్తుంది కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారికి సమయం ఏ విధంగా చూసినా కూడా అనువుగా ఉంది. కాబట్టి ఏ రకమైనటువంటి ప్రతిబంధక దోషాలు లేకుండా ఉండటం కోసం కర్కాటక రాశి వారు తప్పనిసరిగా ఈ సంకటహర చతుర్థి గణపతి వ్రతాన్ని కనుక అవలంబించగలిగినట్టయితే, అది ఈ వారం లభ్యమవుతోంది కాబట్టి విశేషమైనటువంటి పర్వదినం కాబట్టి తద్వారా విశేషమైనటువంటి లాభాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేషంలో రవి, గ్రహరాట అయినటువంటి రవి ఉచ్చబొంది ఉన్నాడు, ఆయన రాజ్యస్థానంలో ఉచ్చబొంది ఉన్నాడు, లాభంలో కుజ సంచారం జరుగుతోంది. అందువల్ల కర్కాటక రాశి వారికి అనేక రకాలైనటువంటి విశేషమైనటువంటి లాభకరమైనటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రతిబంధక దోషం లేకుండా ఆనందంగా జీవించడానికి అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ ఉన్న వాటిని సద్వినియోగం చేసుకునే దానికోసం సంకటహర గణపతి వ్రతాన్ని ఆచరించినట్టయితే విశేషమైనటువంటి లాభ ఫలితాలని కర్కాటక రాశి వారు ఈ వారం పొందే అవకాశం ఉంది. వ్యయంలో సంచరిస్తున్నటువంటి రాహు కూడా ఈ సంకటహర గణపతి వ్రతం వల్ల శాంతి పొంది, ఆయన కూడా అంటే రాహు సంచారం వ్యయంలో జరుగుతుంది కాబట్టి డిస్టెన్స్ ప్లానెట్ అంటాం, అంటే డిస్టెన్స్ ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది ఆ రాశి. తద్వారా ఏ రకమైన అసౌకర్యాలకి కాకుండా, అంటే పదోన్నతి పొంది ఎక్కడైనా బాగా మారుమూల వాటికి, అడవు ప్రాంతానికి, ఇటువంటి వాటికి కాకుండా చక్కటి మంచి జనవాసాలు ఉన్న చోటికి, ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉన్న చోటికి బదిలీ మీద వెళ్ళే అవకాశాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి సంకటహర గణపతి వ్రతాన్ని కనుక వీరు చేయగలిగినట్టయితే వీరికి ఈ సమయం అందుబాటులో ఉండి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుందని చెప్పేసి నిశ్చింతగా చెప్పగలిగే అవకాశం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.